ओंकार बीज रूपाय सर्वेशाय जगत्पते प्रथमाय नमस्तुभ्यं सत्यसाई गणाधिपा। ओम साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वा प्रचोदयात्। ओम शांति शांति शांति। हरिः ओम। श्री गुरुभ्यो नमः। हरिः ओम। जय गुरुदेव। ओम श्री साईराम। అనంత ప్రేమ స్వరూపులారా, అసలు మానవ జీవిత పరమార్థం ఏమిటి? మానవుడు ఈ భూమి మీద నిర్వహించవలసినటువంటి కర్తవ్యం ఏమిటి, బాధ్యత ఏమిటి, ఏమి చెయ్యాలి, ఏమి చేస్తున్నాడు, చేయవలసిందేమిటి, చేస్తున్నదేమిటి? కొంచెం జాగ్రత్తగా విశ్లేషించండి. మానవుడు ఏదైతే చెయ్యాలో అది చెయ్యటం లేదు, ఏదైతే చేయకూడదు అది చేస్తున్నాడు. దాని ఫలితంగా మానవునిలో ఏం జరుగుతుంది? ఆరోగ్యం క్షీణిస్తుంది, ఆయువు కుదించబడుతుంది, అశాంతి పెరుగుతుంది, అసంతృప్తి పెరుగుతుంది, ఆనందం ఏ కోశాన ఉండటం లేదు. భూమండలం అంతటిలో పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు, ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి సాయంత్రం మళ్ళా నిద్రకు ఉపక్రమించేంత వరకు మానవుడు నిరంతరం పరితపించేది ఆనందం కోసమే. ప్రస్తుతం మానవుడు జీవించేటటువంటి జీవన విధానం ద్వారా ఆనందం హరించుకుపోతుంది, ఆవిరైపోతుంది. ఆనందం లేదనుకోండి, అంతరంగంలో అసంతృప్తి, అశాంతి విపరీతంగా పెరుగుతాయి. మనసు పూర్తిగా కలుషితమవుతుంది. మనసు కలుషితమైనప్పుడు దాని ప్రభావంతో శరీరం దీర్ఘకాలిక రుగ్మతలకు లోనవుతుంది. అంతరంగంలో బలహీనతలు, లోపాలు ఉన్నంత వరకు మనిషి తప్పనిసరిగా అశాంతిమయమైనటువంటి, అసంతృప్తితో కూడినటువంటి జీవితాన్ని కొనసాగిస్తాడు. ఆనందం ఏ కోశాన ఉండే ప్రసక్తి లేదు. జీవితాన్ని సద్వినియోగపరచుకోవాలి, సార్థకం చేసుకోవాలి. ఎందుకంటే ఎవరైనా ముందుగా చనిపోవాలని కోరుకోరు కదా. ఎక్కువ కాలం జీవించాలని ఉంటుంది, ఆనందంగా జీవించాలని ఉంటుంది. ఆనందం లేకుండా అసంతృప్తి ఉందనుకోండి, ఎక్కువ కాలం జీవించాలనే భావన కూడా ఉండదు. ఎందుకంటే ఎక్కువ మంది అసంతృప్తిని జీవితాంతం భరించలేరు కదా. అసంతృప్తి తారాస్థాయిలో ఉందంటే అందుకు అనుగుణంగా సమస్యలు కూడా అదే స్థాయిలో, అదే స్థితిలో ఉన్నట్లే కదా. కాబట్టి ప్రస్తుతం మానవులంతా ఏమవుతున్నారు? సమస్యల సుడిగుండంలో ఇరుక్కుపోతున్నారు, అసంతృప్తిని పెంచుకుంటున్నారు, అశాంతిని పెంచుకుంటున్నారు. సమస్య అనేది ఉందంటే మనసంతా దాని చుట్టే పరిభ్రమిస్తూ ఉంటుంది కదా. ఇక ఉన్నతంగా ఆలోచించే అవకాశమే లేదు కదా. ప్రస్తుతం మానవ జాతిని గమనించండి. సమస్యలు లేని వ్యక్తి లేడు, సమస్యలు లేని కుటుంబం లేదు,
సమస్య లేనటువంటి ప్రాంతం లేదు, సమస్య లేనటువంటి రాష్ట్రం లేదు, సమస్య లేనటువంటి దేశం కూడా లేదు. ఈ సమస్యలు సంవత్సరం గడిచే కొలది ఇంకా పెరుగుతూనే తప్ప తగ్గటం లేదు. మానవుడు అహర్నిశలు శ్రమిస్తున్నప్పటికీ సమస్యలు తగ్గకపోగా పెరుగుతున్నాయంటే మానవుడు జీవించే జీవన విధానంలో ఎక్కడ లోపం ఉన్నట్లే కదా. మనం అటువంటి లోపాలను సరిచేయకుండా విపరీతంగా శ్రమిస్తూ ఉండేటట్లయితే ఆ శ్రమంతా బూడిదలు పోసిన పన్నీరు అవుతుంది కదా. అందువల్ల మనం ఏం చేయాలి? సమస్యలకు మూల కారణాన్ని గురించి తెలుసుకోవాలి. సమస్యలు ఎవరికి ఉత్పన్నం అవుతున్నాయి, ఎందుకు ఉత్పన్నం అవుతున్నాయి, అందుకు మూల కారణం ఏమిటనే దాని గురించి తెలుసుకోవాలి. సమస్యలు ఉత్పన్నం కావడానికి మూల కారణం మన అంతరంగమే తప్ప బాహ్య ప్రపంచం కానే కాదు. మన అంతరంగంలో ఏదుంటే అదే బయట ప్రపంచం కనిపిస్తుంది. అంతరంగంలో చెడు ఉందనుకోండి, బయట చెడే కనిపిస్తుంది కదా. అంతరంగంలో ఉత్తమ సంస్కారాలు ఉన్నాయనుకోండి, బాహ్య ప్రపంచంలో మనకి ఉన్నతమైన స్థితే కనిపిస్తుంది కదా. అందువల్ల మనం ఏం చేయాలి? బాహ్య ప్రపంచాన్ని అందరి వ్యక్తులను గురించి ఆలోచించడం కాదు, వాళ్ళని సరిచేయటం కానే కాదు. మన అంతరంగాన్ని మనం సరి చేసుకోవాలి, మనల్ని మనం రక్షించుకోవాలి. మనల్ని మనం రక్షించుకునేటట్లయితే జీవితం తప్పనిసరిగా ఆనందమయమవుతుంది. మనల్ని మనం సరి చేసుకున్నాం అనుకోండి, మన జీవితం కొన్ని వందల వేల మందికి ఆదర్శవంతం అవుతుంది. మనల్ని మనం సరి చేసుకుంటూ ప్రపంచాన్ని సరిచేసే ప్రయత్నం చేసామనుకోండి, ప్రపంచం సరికాదు కదా, మనకు తీవ్రమైనటువంటి అసంతృప్తి కలుగుతుంది. ఇప్పుడు మేధావులంతా ఏం చేస్తున్నారు? తమను గురించి తాము ఆలోచించుకోవటం లేదు, ప్రపంచాన్ని సరిచేసే ప్రయత్నం చేస్తున్నారు. కొన్ని ప్రపంచం సరవుతుందా? సాధ్యమవుతుందా? సాధ్యం కానే కాదు. ప్రపంచాన్ని సరిచేయాలి అని ప్రపంచంలో ప్రవేశించినటువంటి ఏ వ్యక్తి ఇంతవరకు విజయవంతం కాలేదు కదా. అందువల్ల మనం అనవసరంగా శ్రమించి అసంతృప్తిని ఎందుకు పెంచుకోవాలి? శ్రమించడం ద్వారా అసంతృప్తి పెరుగుతుందంటే శ్రమించకపోవటమే మంచిది కదా. మనం శ్రమించే కొలది మానసిక ప్రశాంతత పెరుగుతుందనుకోండి, సంతృప్తి కలుగుతుందనుకోండి, శ్రమించడంలో ఎటువంటి తప్పు లేదు. కానీ గత కొన్ని శతాబ్దాలుగా మానవ జాతి పనితీరును మీరు జాగ్రత్తగా విశ్లేషించుకోండి, పరిశీలించుకోండి, లోతుగా అధ్యయనం చేయండి. ప్రపంచ మానవాళి మొత్తం కూడా అసంతృప్తితో, అశాంతితో రగిలిపోతుంది. సమస్యల సుడిగుండంలో పూర్తిగా ఇరుక్కుపోయింది. వాటి నుంచి బయటపడే అవకాశమే లేదు. ఒకవైపు భౌతికవాదం అనేది ప్రపంచాన్ని కబళించి వేసింది, మరొక వైపు ఆధ్యాత్మిక మార్గం కూడా అశాస్త్రీయంగా ఉండి ప్రపంచానికి శాపంగా మారింది. రెండు మార్గాలు ప్రపంచానికి న్యాయం చేయడం లేదు. అందుకు మూల కారణం ఏంటి? భౌతికవాద మత్తులో ఉన్నటువంటి మేధావులంతా కూడా శారీరక సుఖాన్ని ఆనందంగా భ్రమించారు. ఆధ్యాత్మిక మార్గంలో పయనించేటటువంటి సాధకులు కూడా అశాస్త్రీయ విధానాలను అనుసరిస్తూ
సెంటిమెంట్స్లో ఉంటూ, చాదస్తంలో ఉంటూ, మూఢనమ్మకాల్లో ఉంటూ, బంధాలను పెంచుకుంటూ, బాహ్యముఖ ప్రయాణంలో ఉంటూ తీవ్రంగా నష్టపోతున్నారు. మరి దీనికి పరిష్కారం ఏమిటి? భౌతికవాదం అవసరమే, ఆధ్యాత్మికత కూడా అవసరమే, లౌకిక జీవితం అవసరమే, అంతరంగ శుద్ధి కూడా అవసరమే. రెండూ తప్పనిసరిగా కావాలి. దేన్ని విస్మరించకూడదు, దేనిలో ఇరుక్కుపోకూడదు, దేన్ని వ్యతిరేకించకూడదు, దేనికోసం ఆరాటపడకూడదు. రాగం ఉండకూడదు, ద్వేషం కూడా ఉండకూడదు. రాగం కానీ ద్వేషం కానీ రెండూ ఉన్నాయంటే మనిషికి బంధాలు తప్పనిసరిగా బలోపేతం అవుతాయి. బంధాలు బలోపేతం అవుతున్నాయంటే జీవితం తప్పనిసరిగా గాడి దప్పుతుంది, అశాంతిమయమవుతుంది, అసంతృప్తికి లోనవుతుంది, ఆనందం ఆవిరైపోతుంది, హరించుకుపోతుంది. అది ఏ కోసన లభించే ప్రసక్తి లేదు. అందుకని మనం ఏం చేయాలంటే ఆధ్యాత్మిక విధానంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి అంశాల గురించి శాస్త్రయుక్తంగా లోతుగా అధ్యయనం చేయాలి, విశ్లేషించుకోగలగాలి. అందుకు సంబంధించి మనిషి యొక్క అంతరంగంలో ఉన్నటువంటి అంతస్తులను గురించి మనం లోతుగా అధ్యయనం చేద్దాం. ఒక వ్యక్తి నిద్రపోతున్నాడు అనుకోండి, అతని లోపల ఏం జరుగుతుంది, బయట ఏం జరుగుతుంది? నిద్రపోయేటటువంటి వ్యక్తి కళ్ళు మూసుకొని ఉంటాడు. కళ్ళు పని చేయకపోవచ్చు, కానీ తనలో ఏం జరుగుతుందో, చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోడు, తెలుసుకునే అవకాశమే లేదు. కళ్ళు పని చేయటం లేదు. అందువల్ల లోపల ఏం జరుగుతుందో తెలియదు, బయట ఏం జరుగుతుందో తెలియదు. కానీ లోపల ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. బయట జరిగేది మాత్రం తెలియకపోవచ్చు. లోపల ఏం జరుగుతుంది? ప్రాణం ఉంది కదా, జీవ చైతన్యం ఉంది కదా, శరీర అవయవాలు ఏకదాటిగా పనిచేస్తూనే ఉంటాయి కదా. మనిషి నిద్రపోతున్నాడు, ఆ విషయం వాస్తవమే. కానీ ఏం జరుగుతుంది? లోపల జీవన చర్యలు జరుగుతూనే ఉంటాయి, అవయవాలన్నీ పనిచేస్తూనే ఉంటాయి. కానీ అవి అంతరంగ అవయవాలు, అనియంత్రిత అవయవాలు. అవి ఆటోమేటిక్గా పనిచేస్తూ ఉంటాయి, యాంత్రికంగా పనిచేస్తూ ఉంటాయి, సునాయాసంగా పనిచేస్తూ ఉంటాయి, యాదృచ్ఛికంగా పనిచేస్తూ ఉంటాయి. వాటిని మనం ఆపే అవకాశమే లేదు. ఈ విషయాన్ని గురించి జాగ్రత్తగా విశ్లేషించుకోండి. నిద్రపోతున్న వ్యక్తికి తనలో ఏం జరుగుతుందో, బాహ్య ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలియదు, కానీ తనలో మాత్రం జరుగుతూనే ఉన్నాయి. ఏం జరుగుతున్నాయి? జీవన చర్యలు జరుగుతున్నాయి, అవయవాలు పనిచేస్తూ ఉన్నాయి. అవయవాలు పనిచేస్తున్నట్టు తనకు తెలియదు కదా. అంటే ఏం పని చేయటం లేదు? మనసు పని చేయటం లేదు, మెదడు పని చేయటం లేదు. ఒక విషయం చెప్పండి, మనసు పని చేయటం లేదంటే మనిషి పూర్తిగా విశ్రాంతిని పొందుతున్నట్లే కదా. చేతన మనసులో ఎటువంటి చర్యలు జరగవు కదా. కాన్షియస్ మైండ్ ద్వారా కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు పూర్తిగా నిద్రపోతుంటాయి కదా. కర్మేంద్రియాలు అంటే ఏమిటి? 2 కాళ్ళు, 2 చేతులు, నోరు, మలనాంగం, జననాంగం. ఈ 5 పనిచేయవు.
జ్ఞానేంద్రియాలు ఏమిటి? 2 కళ్ళు, 2 చెవులు, ముక్కు, నాలుక, చర్మం. కర్మేంద్రియాలు మూలాధార చక్రానికి సంబంధించినవి. జ్ఞానేంద్రియాలు స్వాధిష్టాన చక్రానికి సంబంధించినవి. కర్మేంద్రియాలు పనిచేయట్లేదు, జ్ఞానేంద్రియాలు పనిచేయట్లేదు. మనిషి మాత్రం బ్రతికున్నాడు. కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు పనిచేయటం లేదంటే చేతన మనసు నిద్రపోతున్నట్లే కదా. చేతన మనసు ఒకవైపు కర్మేంద్రియాలతో, మరొకవైపు జ్ఞానేంద్రియాలతో అనుసంధానమై ఉంటుంది. కాబట్టి చేతన మనసు విశ్రాంతిని పొందుతుందంటే కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు కూడా విశ్రాంతిని పొందుతున్నట్లే. అందుకే ఒక 3 గంటలు 4 గంటలు నిద్రపోయి లేచాడు అనుకోండి, మనిషి ఎలా ఉంటాడు? డిశ్చార్జ్ అయినటువంటి బ్యాటరీ మొత్తం కూడా ఛార్జ్ అయిపోతుంది, రీఛార్జ్ అవుతుంది. అందుకే భూమండలాన్ని పరిశీలించండి. అన్ని జంతువులు కూడా పగలు సూర్యుడు ఉన్నంత వరకు విపరీతంగా ఆహారం తీసుకుంటూ ఉంటాయి. ఆహారం తీసుకోవటం అనేది ఆగదు. కడుపు నిండేంత వరకు ఆహారాన్ని తీసుకుంటూనే ఉంటాయి. కడుపు నిండకపోతే అసంతృప్తిగా ఉంటుంది, కడుపు నిండితే సంతృప్తిగా ఉంటుంది. సాయంత్రం అయిందనుకోండి, సూర్యాస్తమయం అయిందనుకోండి, కళ్ళు కనిపించవు కదా. అందుకని అవి ఏం చేస్తాయి? సూర్యుడు లేదు కాబట్టి కళ్ళు కనిపించవు కాబట్టి ఆహారాన్ని తీసుకోకుండా పూర్తి విశ్రాంతిని పొందుతాయి. అందుకే భూమండలంలో పగలు రాత్రి అనేవి చాలా విశిష్టమైనవిగా ఉంటాయి. పగలు కర్మలు జరుగుతాయి, రాత్రి కర్మలు జరగవు. పగలు చేతన మనసు పనిచేస్తుంది, రాత్రి చేతన మనసు పనిచేయదు. పగలు ఇంద్రియాలు పనిచేస్తూ ఉంటే రాత్రి ఇంద్రియాలు నిద్రపోతూ ఉంటాయి, విశ్రాంతిని పొందుతూ ఉంటాయి. కాబట్టి ఎవరైనా నిద్రపోయి లేచారనుకోండి, వాళ్ళని చూడగానే ఫ్రెష్గా కనపడతారు. కాబట్టి నిద్ర అనేది ఒక రకమైన ధ్యానమే. దాన్నే అచేతన ధ్యానం అంటారు, అన్కాన్షియస్ మెడిటేషన్ అంటారు. మీరు అమాయకులను గమనించండి, కార్మికులను గమనించండి, కర్షకులను గమనించండి, రైతన్నలను గమనించండి, రైతు కూలీలను గమనించండి, శ్రామికులను గమనించండి. వాళ్ళు దృఢంగా ఉంటారు, శక్తివంతంగా ఉంటారు, పటిష్టంగా ఉంటారు, ఆరోగ్యవంతంగా ఉంటారు. శరీరంలో పుష్కలంగా ప్రాణశక్తి ఉంటుంది. చనిపోయేంత వరకు వాళ్ళకి ఎటువంటి రుగ్మతలు ఉండవు. దానికి మూల కారణం ఏంటి? అవయవాలని విశ్రాంతి పొందే విధంగా వాళ్ళు క్రమం తప్పకుండా నిద్రపోవటమే. సూర్యుడు ఉన్నప్పుడు జీవన చర్యలు వేగవంతంగా జరుగుతాయి. సూర్యుడు లేడు కాబట్టి, చీకటి ఉంది కాబట్టి జీవన చర్యలు మందగిస్తాయి. నిద్ర లేకుండా విపరీతంగా మేలుకొని ఉన్న వాళ్ళని గమనించండి. వాళ్ళ ముఖంలో ఏదో వెలితి కనపడుతుంది, లోటు కనపడుతుంది. అంతరంగంలో శక్తి హరించుకుపోతుంది. 4 పదులు నిండకుండానే దీర్ఘకాలిక రుగ్మతలు సంభవిస్తాయి. అందుకు మూల కారణం ఏంటి? మనసుకు విశ్రాంతి లేకపోవటమే. మన ఇంట్లో మోటార్ పంపు ఉందనుకోండి, దాన్ని కంటిన్యూస్గా ఆడిస్తూ ఉన్నాం అనుకోండి, ఏమవుతుంది? అది చెడిపోతుంది. అదే మధ్యలో దానికి రెస్ట్ ఇచ్చి దాన్ని శుభ్రం చేస్తూ ఉన్నాం అనుకోండి, ఎక్కువ కాలం పనిచేస్తుంది. మన గుండె కానీ, ఊపిరితిత్తులు కానీ ఇవన్నీ కూడా పగలు ఎక్కువ ఒత్తిడికి లోనవుతాయి. కానీ రాత్రిపూట యాక్షన్ కానీ, రియాక్షన్ కానీ, మోషన్ కానీ, ఎమోషన్ కానీ లేవు కాబట్టి ఇవి ఎలా ఉంటాయి? అంతరంగ అవయవాలన్నీ కూడా రెస్ట్లో ఉంటాయి, నామమాత్రంగా పనిచేస్తాయి. మనిషి భౌతిక ప్రపంచంలో తిరుగుతున్నాడు అనుకోండి, మానసిక ఒత్తిడి విపరీతంగా ఉంటుంది. అదే నిద్రపోతున్నాడు అనుకోండి, ఎటువంటి మానసిక ఒత్తిడి ఉండదు కదా.
కాబట్టి నిద్ర అనేది ఒక రకమైన టానిక్ లాంటిది, అది తప్పనిసరిగా అవసరమే. ఇక మరొక వ్యక్తిని పరిశీలిద్దాం. అతడు పడుకున్నాడు కానీ నిద్రపోవటం లేదు, నిద్ర రావటం లేదు, ఆలోచనలు విపరీతంగా ఉన్నాయి. కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు పనిచేయకపోవచ్చు కానీ మనసు మాత్రం విపరీతంగా పనిచేస్తుంది. అంతరంగం నుండి కుప్పల కుప్పలుగా, కట్ల కట్లగా, తెరల తెరలుగా, పిచ్చి పిచ్చిగా ఆలోచనలు వస్తూ ఉన్నాయి. బ్యాటరీ ఏమవుతుంది? డిశ్చార్జ్ అవుతుంది. కాబట్టి మనిషి శరీరం కదలటం లేదు కానీ మనసు మాత్రం పనిచేస్తూనే ఉంది. నిద్రపోయే వ్యక్తిలో శరీరం కదలటం లేదు, మనసు పనిచేయటం లేదు. ఊరికే పడుకున్నటువంటి వ్యక్తిలో శరీరం పనిచేయట్లేదు కానీ మనసు మాత్రం పనిచేస్తుంది, ఇంద్రియాలు కూడా పనిచేయటం లేదు. ఇతరు ఒక రకంగా ఊహా ప్రపంచంలో ఉంటాడు, ఏదేదో ఆలోచిస్తూ ఉంటాడు, పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తూ ఉంటాడు, అతిగా ఆలోచిస్తూ ఉంటాడు, శక్తి విపరీతంగా ఖర్చు అవుతుంది. కాబట్టి ఇద్దరూ బాహ్యంగా చూడటానికి ఒకే రకంగా ఉన్నారు. ఒక వ్యక్తి నిద్రలో ఉన్నాడు, మరొక వ్యక్తి మెలుకొని ఉన్నాడు. మెలుకొని ఉన్నటువంటి వ్యక్తి యొక్క లోపల వేడి ఎక్కువగా ఉంటుంది, ఉద్రిక్తత కూడా ఉంటుంది, మానసిక అలజడి కూడా ఉంటుంది, అశాంతి కూడా ఉంటుంది, అసంతృప్తి కూడా ఉంటుంది. అంటే ఇంద్రియాలు పనిచేయకపోయినా సరే మనసు మాత్రం విపరీతంగా పనిచేస్తుంది. దానివల్ల విశ్రాంతి లేకపోగా అశాంతి పెరుగుతుంది, అసంతృప్తి పెరుగుతుంది. శరీరం పూర్తిగా అదుపు తప్పుతుంది. ఎందువల్ల? ఆలోచనలు విపరీతంగా ఉన్నాయి కాబట్టి. ఆ ఆలోచనలు నెగిటివ్గా ఉన్నాయనుకోండి, లోపల అవయవాల్లో ప్రాణశక్తి నెగిటివ్గా ప్రవహిస్తుంది. లోపల సంస్కారాలు ఉత్తమంగా ఉన్నాయనుకోండి, ప్రాణశక్తి సవ్యమార్గంలో ప్రవహిస్తుంది. అంతరంగ సంస్కారాల యొక్క స్వభావాన్ని బట్టి, స్థితిని బట్టి లోపల జీవన చర్యలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఒక వ్యక్తి ఏమో నిద్రపోతున్నాడు, మరొక వ్యక్తి మెలుకొని కదలకుండా పడుకొని ఉన్నాడు. ఇక మూడో వ్యక్తికి వద్దాం. ఇతను ఎవరంటే కోమాలో ఉన్నాడు. ఇతరుడు కదలటం లేదు, కళ్ళు తెరిసలేడు, కళ్ళు మూసుకొనే ఉన్నాడు. కళ్ళు మూసుకొనే ఉన్నాడు ఇతను కూడా. లోపల జీవనచర్యలు జరుగుతున్నాయి కానీ ఇతను నిద్రపోవటం లేదు, మెలుకొని కూడా లేడు. తనలో ఏం జరుగుతుందో తెలియదు, చుట్టూ ఏం జరుగుతుందో కూడా తెలియదు. అదే కళ్ళు మూసుకొని పడుకున్నటువంటి వ్యక్తికి లోపల ఏం జరుగుతుందో తెలుస్తుంది, బయట ఏం జరుగుతుందో తెలుస్తుంది, తనలో ఏం జరుగుతుందో తెలుస్తుంది, పరిసరాల్లో ఏం జరుగుతుందో కూడా తెలుస్తుంది. అదే కోమాలో ఉన్న వ్యక్తిని గమనించండి, బ్రెయిన్ డెడ్ అయిపోయింది కానీ మనిషి మాత్రం బ్రతికున్నాడు. లోపల జీవ చైతన్యం ఉంది కానీ ఆ జీవ చైతన్యం ఏం చేస్తుందో అతనికి తెలియదు, చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులకు కూడా తెలియదు. చనిపోలేదు కాబట్టి ఆ మనిషిని పూడ్చిపెట్టడం సాధ్యం కాదు. కానీ లోపల అవయవాలు పనిచేస్తున్నాయి కానీ బ్రెయిన్ మాత్రం పనిచేయటం లేదు, శరీరం కదలటం లేదు. ఈ వ్యక్తి కోమాలో ఉన్నాడు. కోమాలో ఉన్నటువంటి వ్యక్తి సెమీ కాన్షియస్లో ఉంటాడు. మెలకువన్న వ్యక్తి కాన్షియస్లో ఉంటాడు. నిద్రపోతున్నటువంటి వ్యక్తి అన్కాన్షియస్లో ఉంటాడు. కాబట్టి కోమాలో ఉన్నటువంటి వ్యక్తి
శారీరకంగా బ్రతుకున్నాడు కానీ మానసికంగా చనిపోయాడు. అతను డెడ్ బాడీతో సమానమే. ఎందుకంటే లోపల ఏం జరుగుతుందో తెలియదు, బయట ఏం జరుగుతుందో తెలియదు. జీవ చైతన్యం మాత్రం ఉంది, మనసు పనిచేయట్లేదు, కాన్షియస్ మైండ్ పనిచేయట్లేదు, ఇంద్రియాలు పనిచేయటం లేదు. లోపల జీవన చర్యలు ఆటోమేటిక్గా జరుగుతున్నాయి. తనంత తానుగా ఆహారం కూడా తీసుకోడు, తనంత తానుగా ఏ పని చేయడు. జస్ట్ లివింగ్ డెడ్ బాడీ మాదిరిగా ఉంటాడు. ఇక 4వ వ్యక్తిని చూద్దాం. అసలు డెడ్ బాడీ అనుకోండి ఎలా ఉంటుంది. చనిపోయాడు, ఏమవుతుంది? జీవ చైతన్యం బయటికి పోతుంది, శరీరం చల్లబడుతుంది, జీవన చర్యలు పూర్తిగా స్తంభించిపోతాయి. ఇంద్రియాలు పనిచేయవు, మనసు కూడా పనిచేయదు. సూక్ష్మ శరీరం అనేది అసలు లేనే లేదు. కరెంటు పాస్ కాకపోతే ఎలక్ట్రిక్ పరికరాలు పనిచేయవు కదా. ఇతని పరిస్థితి కూడా అంతే. అక్కడ మనసు లేదు కదా, జీవ చైతన్యం లేదు కదా, ప్రాణం లేదు కదా, జీవుడు లేడు కదా. ఆ డెడ్ బాడీ ఎలా ఉంటుంది? జస్ట్ ఒక పరికరం లాగా ఉంటుంది. లోపల జీవ చైతన్యం లేదు కాబట్టి ఆ బాడీ కుళ్ళిపోతుంది, విచ్ఛిన్నమవుతుంది, విచ్ఛేదనమవుతుంది. అదే నిద్రపోతున్న వ్యక్తిని గమనించండి, బాడీ చెడిపోదు. కళ్ళు మూసుకొని నిద్రపోకుండా పడుకున్నటువంటి వ్యక్తిని గమనించండి, బాడీ చెడిపోదు. కోమాలో ఉన్నటువంటి వ్యక్తిని గమనించండి, బాడీ చెడిపోదు. కానీ చనిపోయిన వ్యక్తిని గమనించండి, బాడీ చెడిపోతుంది. ఎందువల్ల? బాడీని రక్షించేటటువంటి ప్రాణం లేదు కదా, జీవుడు లేడు కదా, సూక్ష్మ శరీరం లేదు కదా, అంతఃకరణాలు లేవు కదా, జీవితం ముగిసింది కదా, పరిసమాప్తమైంది కదా, మరణం సంభవించింది కదా, శ్వాస ఆడటం లేదు కదా, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జరగటం లేదు కదా. అతను ఎలా ఉంటాడు? అవసరం లేదు, ఇక ఆ వ్యక్తి యొక్క అవసరం లేదు. అందుకే డెడ్ బాడీని 24 అవర్స్ మించి ఉంచరు. ఉంచినా సరే దాన్ని భరించలేరు, కుళ్ళిపోతుంది, దుర్గంధ భూయిష్టమవుతుంది, గందరగోళంగా ఉంటుంది. కాబట్టి ఈ నలుగురిని ఒకసారి గమనించండి. నలుగురు పడుకొనే ఉన్నారు. బాహ్యంగా వీళ్ళల్లో ఎటువంటి వ్యత్యాసం కనపడటం లేదు, కానీ నలుగురిలో కూడా స్పష్టమైనటువంటి వ్యత్యాసం ఉంది. మొదటిది అన్కాన్షియస్, రెండవది కాన్షియస్, మూడవది సెమీ కాన్షియస్, నాలుగవది నో కాన్షియస్నెస్. నాలుగో వ్యక్తి ఇంట్లో ఉండడానికి వీల్లేదు, ఆ బాడీని తీసి ఖననం చేయాల్సిందే. మిగతా ముగ్గురు మాత్రం జీవ చైతన్యం ఉంది కాబట్టి ఆ శరీరాలకి ఎంతో కొంత మేరకు విలువ ఉంటుంది. కానీ డెడ్ బాడీకి ఎటువంటి విలువ ఉండదు.
ఇదంతా ఈ విధానం అంతా ఒక మానవ జాతిలోనే ఉంది, వేరే జాతులలో లేదు. ఎందువల్ల ఒక మానవ జాతిలోనే మనసు ఉంది, మానవ జాతిలోనే బుద్ధి ఉంది, మానవ జాతిలోనే సూక్ష్మ శరీరం ఉంది, మానవ జాతిలోనే జీవుడు ఉన్నాడు, మానవ జాతిలోనే అంతఃకరణాలు ఉన్నాయి, మానవ జాతిలోనే మేధస్సు ఉంది. కానీ ఆ మేధస్సుల యొక్క పనితీరులో తేడా ఉంది. మొదటి వ్యక్తి మేధస్సు తాత్కాలికంగా నిద్రపోయింది, రెండో వ్యక్తి మేధస్సు పనిచేస్తుంది, మూడో వ్యక్తికి మేధస్సు లేదు కానీ శరీరం పనిచేస్తుంది, నాలుగో వ్యక్తికి మేధస్సు లేదు, శరీరం కూడా పనిచేయటం లేదు. ఇక ఐదో వ్యక్తిని గమనించండి. ఇతడు పడుకొని ఉన్నాడు కానీ పరబ్రహ్మ స్థితిలో ఉన్నాడు, కూర్చొని ఉన్నాడు కానీ అన్నీ తెలుస్తున్నాయి. అంతరంగంలో ఉధృతంగా ప్రాణశక్తి ప్రవహిస్తుంది. లోపల ఏం జరుగుతుందో బయట ఏం జరుగుతుందో తెలుస్తుంది. తనను గురించి తెలుసు, సమాజాన్ని గురించి తెలుసు, ప్రపంచాన్ని గురించి తెలుసు, ప్రకృతిని గురించి కూడా తెలుసు. పుట్టుకకు ముందు జీవితం ఏమిటనే దాని గురించి తెలుసు, మరణించిన తర్వాత జీవితం ఏమవుతుంది అనే గురించి తెలుసు. తన గురించి తాను సంపూర్ణంగా తెలుసుకున్నాడు, దాని జీవితానికి అన్వయించుకున్నాడు. తెలుసుకుంటే పరిపూర్ణ జ్ఞానం అవుతాడు, జీవితానికి అన్వయించుకుంటే అతడు విశ్వవ్యాప్త భావంలో ఉంటాడు. అతనికి శరీరం ఉంది కానీ శారీరక స్పృహ లేదు, శరీరం ఉంది కానీ శారీరక స్పృహ లేదు. శరీరంతో ఎటువంటి అటాచ్మెంట్ లేదు, శరీరం పట్ల మమకారం లేదు, అభిమానం లేదు. ప్రపంచంలో ఎన్నో జరుగుతుంటాయి, అవన్నీ తెలుస్తూనే ఉంటాయి. కానీ యాక్షన్ ఉండదు, రియాక్షన్ ఉండదు, మోషన్ ఉండదు, ఎమోషన్ ఉండదు. ఒక్కసారి ఇతని జీవితాన్ని జాగ్రత్తగా విశ్లేషించండి. ఇతడే పరిపూర్ణుడంటే. అన్నీ తెలిసి ఉండాలి కానీ ప్రతిచర్య ఉండకూడదు. శరీరంలో పూర్తి చైతన్యం ఉంటుంది. దీన్ని సూపర్ కాన్షియస్ స్టేట్ అంటారు. ఇటువంటి వ్యక్తులు విశ్వవ్యాప్త భావనను ఏర్పరచుకుంటారు. జీవితాన్ని అన్ని విధాలా సార్థకం చేసుకుంటారు. శరీరం ఆరోగ్యంగా ఉంటుంది, సుదీర్ఘ ఆయువు ఉంటుంది, మానసిక ప్రశాంతత ఉంటుంది, అంతరంగం సంతృప్తిగా ఉంటుంది, ఆనందంలో ఓలలాడుతూ ఉంటారు. అంతకు మించిన సౌభాగ్యం ఏముంది? ఆలోచించండి. ఈ వ్యక్తికి శరీరం పూర్తిగా కరిగిపోయింది, అసలు శరీరమే లేదు, శరీరం పట్ల మమకారం లేదు, అభిమానం లేదు. జీవితం అంతా కూడా నిండు కొండలా ఉంటుంది. ఈ వ్యక్తి కళ్ళు మూసుకొని ఉంటాడు కానీ లోపల జరిగేది తెలుస్తుంది, బయట జరిగేది తెలుస్తుంది. కానీ యాక్షన్ రియాక్షన్ ఉండవు. అదే కళ్ళు మూసుకొని పడుకున్న వ్యక్తిని గమనించండి. యాక్షన్ ఉంటుంది, రియాక్షన్ ఉంటుంది, మోషన్ ఉంటుంది, ఎమోషన్ ఉంటుంది. నిద్రపోతున్న వ్యక్తిని గమనించండి. మోషన్ ఎమోషన్లు ఉండవు. కోమాలో ఉన్నటువంటి వ్యక్తిని గమనించండి. మోషన్ ఎమోషన్లు ఉండవు.
చనిపోయిన వ్యక్తిని గమనించండి, ఎమోషన్లు ఉండవు. పరపరం స్థితిలో ఉన్నటువంటి వ్యక్తిని గమనించండి, బయట జరిగేది మొత్తం తెలుస్తుంది, కానీ వ్యతిరేకత లేదు. వ్యతిరేకత లేదు కాబట్టి, ప్రతిచర్య లేదు కాబట్టి శక్తి హరించుకుపోదు. శక్తిని కోల్పోయే మార్గాలన్నీ కూడా మూసివేయబడతాయి. ఇటువంటి వ్యక్తిలో మానవాతీత అతీంద్రియ శక్తులు బహిర్గతమవుతాయి. మనసులో సంకల్పించింది ఏదైనా నెరవేరుతుంది. జీవుడు లేడు, మేధస్సు లేదు, సూక్ష్మ శరీరం లేదు, అంతఃకరణాలు కూడా లేవు, కానీ మనిషి మాత్రం బ్రతికున్నాడు. అది ఎట్లున్నాడు? పరిపూర్ణ స్థితిలో ఉన్నాడు, పూర్తి జ్ఞానావస్థలో ఉన్నాడు. పూర్తి జ్ఞానావస్థలో ఉన్నటువంటి వ్యక్తి, సంపూర్ణ గమనంలో ఉన్నటువంటి వ్యక్తి కళ్ళు మూసుకున్న కళ్ళు తెరిచిన ఒకే విధంగా ఉంటాడు. కళ్ళు మూసుకోవటం ప్రత్యేకత కాదు, కళ్ళు తెరవటం లోపం కాదు. ఇతనికి బాహ్యముఖం లేదు, అంతర్ముఖం లేదు. కళ్ళు తెరిచిన భగవంతుడే, కళ్ళు మూసుకున్న భగవంతుడే. అహం బ్రహ్మాస్మి, సర్వం బ్రహ్మమయం. ఇవే ఈ వ్యక్తి యొక్క లక్షణాలు. ఇటువంటి వ్యక్తి కళ్ళు తెరిచి ప్రపంచంలో తిరుగుతున్నాడు అనుకోండి, ఎటువంటి ఘర్షణ వైఖరి ఉండదు కదా. కార్యక్రమంలో పాల్గొంటూ ఉంటాడు, కానీ నేను చేస్తున్నాను అనే భావన ఉండదు. కర్తలేని కర్మలు జరుగుతాయి, కర్మఫలానికి అవకాశమే లేదు. ఇది అసలు సిసలైన పరిపూర్ణమైన జీవితం అంటే. అయితే దీన్ని అందుకోవడం సాధ్యమవుతుందా? మామూలు పరిస్థితులలో సాధ్యం కానే కాదు. కానీ సాంకేతికంగా జీవితాన్ని గురించి అవగాహన గావించుకొని జీవితానికి దాన్ని అన్వయించగలిగితే తప్పనిసరిగా ఈ స్థితికి చేరచ్చు. తెలుసుకునే విషయంలో స్పష్టత ఉండాలి, శాస్త్రీయత ఉండాలి, హేతుబద్ధత ఉండాలి. స్పష్టంగా తెలుసుకున్న తర్వాత మనసు స్వచ్ఛంగా తయారవుతుంది. అప్పుడు శరీరం కరిగిపోతుంది. నేను శరీరం ఒకటనే భావన కలుగుతుంది. నేనుకు మేనుకు మధ్యలో ఉన్నటువంటి జీవుడు కరిగిపోతాడు. అహం ప్లస్ ఆకారం ఉంటుంది, కానీ మధ్యలో మాత్రం సొంత ప్రపంచం ఉండదు. సొంత ప్రపంచం లేకపోతే అతనికి విశ్వ ప్రపంచం అనుభవంలోకి వస్తుంది. కాబట్టి జీవితాన్ని గురించి పరిపూర్ణంగా అవగాహన గావించుకొని జీవితాన్ని కొనసాగించడం వేరు, కేవలం ఒక జంతువు మాదిరిగా జీవితాన్ని కొనసాగించడం వేరు. పరిపూర్ణ జీవితాన్ని కొనసాగించే వ్యక్తికి ఆనందం పొంగుతూ ఉంటుంది. ఆత్మస్థితి నుండి జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటే ఆ స్థితి నుండి ఆలోచనలు వస్తూ ఉంటాయి, ఆ స్థితి నుండి మాటలు వస్తూ ఉంటాయి, ఆ స్థితి నుండి కర్మలు జరుగుతూ ఉంటాయి. ఆత్మస్థితి నుండి ఆలోచిస్తూ ఉంటే అది దివ్యత్వం అవుతుంది. ఆత్మస్థితి నుండి మాట్లాడుతూ ఉంటే అది అంతర్వాణి అవుతుంది.
ఆత్మస్థితి నుండి కర్మలను ఆచరిస్తూ ఉంటుంది, అంతర్యామవుతుంది. కర్మలు జరగాలి, కానీ అక్కడ కర్త ఉండకూడదు, జీవుడు ఉండకూడదు. జీవుడు లేని దేహం ద్వారా జీవనయానం కొనసాగుతూ ఉంటుంది. జీవుడు లేని దేహం ద్వారా జీవనయానం కొనసాగుతూ ఉంటే అతడేమవుతాడు? దేవుడు అవుతాడు. రూపం ఉంటుంది, ఆకారం ఉంటుంది, శరీరం కంటికి కనిపిస్తుంది, కానీ సూక్ష్మ శరీరం మాత్రం ఉండదు. ఇది అసాధారణమైనటువంటి స్థితి. అంచనాలకు, ఊహలకు, వర్ణనకు అందనటువంటి స్థితి. లోపల ఖాళీ ఉంది, బయట శరీరం మాత్రం ఉంది. సూక్ష్మ శరీరం ద్వారా తయారైనటువంటి స్థూల శరీరం జీవన చర్యలను కొనసాగిస్తూ ఉంటుంది, కానీ సూక్ష్మ శరీరం మాత్రం అదృశ్యమవుతుంది. సూక్ష్మ శరీరం లేనటువంటి స్థూల శరీరం ద్వారా జీవన చర్య జరగటం అంటే అది ఎంత గొప్ప లక్షణం మీరు ఆలోచించండి. కాబట్టి ఇటువంటి వ్యక్తి ఏం చేస్తాడు? తాను పొందినటువంటి అనుభూతిని, అనుభవాన్ని ప్రపంచానికి తెలియజేసే ప్రయత్నం చేస్తాడు. ఆదర్శ ప్రపంచ నిర్మాణంలో తన వంతు బాధ్యతను సక్రమంగా నెరవేరుస్తాడు. అందువల్ల జీవితాన్ని గురించి అన్ని కోణాల నుండి లోతుగా అధ్యయనం చేసి ఒకే ఒక అంశం పట్ల మనం స్పష్టతను ఏర్పరచుకోవాలి. అదేమిటి? ఆనందం. ఆనందం ఈజ్వల్ టు ఆత్మ ఈజ్వల్ టు ప్రేమ. ఆత్మస్థితికి చేరిన వ్యక్తి మాత్రమే ఆనందంగా జీవించగలుగుతాడు. ఆనందంగా జీవించే వ్యక్తి మాత్రమే ఆత్మ ప్రేమను ప్రపంచానికి అందించగలుగుతాడు. అంతరంగం శుద్ధి కాకుండా ఆత్మ ప్రేమను ప్రపంచానికి అందించే అవకాశమే లేదు. ఆత్మ ప్రేమను ప్రపంచానికి అందించలేకపోతే ప్రపంచం నుండి ప్రేమను పొందే అర్హత కూడా ఉండదు కదా. కాబట్టి యాక్షన్ బట్టి రియాక్షన్ ఉంటుంది కదా. ఇచ్చేదాన్ని బట్టి పుచ్చుకునేది ఆధారపడి ఉంటుంది కదా. ఇచ్చేది ఒక రకంగా, పుచ్చుకునేది మరొక రకంగా ఉండదు కదా. మన ఆలోచన బట్టే ప్రతిస్పందన ఉంటుంది, దాన్ని రిఫ్లెక్షన్ అంటారు. మన శబ్దాన్ని బట్టే ప్రతి శబ్దం ఉంటుంది, దాన్ని రీసౌండ్ అంటారు. మన యాక్షన్ బట్టే రియాక్షన్ ఉంటుంది, దాన్నే రియాక్షన్ అంటారు. యాక్షన్ ఒక రకంగా, రియాక్షన్ మరొక రకంగా ఉండదు కదా. లోపల జీవనచర్యలు జరుగుతున్నాయి, కర్మేంద్రియాలు పనిచేస్తున్నాయి, జ్ఞానేంద్రియాలు పనిచేస్తున్నాయి, కానీ అక్కడ చేతన మనసు లేదు. చేతన మనసు పనిచేయకపోవడానికి మూల కారణం ఏంటి? ఉపచేతన మనసు, అంతఃచేతన మనసు రెండు కూడా సమూలంగా శుద్ధి అయ్యాయి. రెండు శరీరాలు సమూలంగా శుద్ధి అయ్యాయంటే స్థూల సూక్ష్మ శరీరాలు రెండు సమూలంగా శుద్ధి అయ్యాయంటే ఇక అక్కడ శరీరం లేదు కదా. శరీరం లేకపోతే జీవితం లేదు కదా. జీవితం లేకపోతే సమాజం, ప్రపంచం, ప్రకృతి, విశ్వాలకు అవకాశమే లేదు కదా. అన్నీ తెలిసినా సరే యాక్షన్ రియాక్షన్ లేకుండా ఉంటే ఎలా ఉంటుంది? అదే ఆత్మస్థితి. అటువంటి వ్యక్తి ప్రపంచాన్ని ఎలా చూస్తాడు? ఆత్మ దృష్టి నుండి ప్రపంచాన్ని చూస్తాడు. ఆత్మ దృష్టి నుండి ప్రపంచాన్ని చూస్తున్నప్పుడు
అదంతా ఆత్మమయంగా గోచరిస్తుంది. అదంతా ఆత్మ జ్ఞానంగా కనిపిస్తుంది. అద్వైత జ్ఞానం అవుతుంది, బ్రహ్మ జ్ఞానం అవుతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా విశ్లేషించుకోండి. పరిపూర్ణ స్థితి నుండి జీవితాన్ని కొనసాగిస్తే ఎలా ఉంటుంది, పరిమిత స్థితి నుండి జీవితాన్ని కొనసాగిస్తే ఎలా ఉంటుంది. పరిపూర్ణ స్థితి నుండి జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు జీవితం ఒక ఆట అవుతుంది. పరిమిత స్థితి నుండి జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు జీవితం ఒక పోరాటం అవుతుంది. పోరాటం అయితే ఎక్కువ కాలం కొనసాగించలేము, ఆట అయితే మాత్రం వదలలేము. కాబట్టి మన జీవిత పరమార్థం ఏమిటి? బ్రతికి ఉండగానే సంపూర్ణ స్వేచ్ఛను అనుభవించడం. సంపూర్ణ స్వేచ్ఛతో జీవించే వ్యక్తి మాత్రమే ఆనందాన్ని ప్రయోగపూర్వకంగా అనుభవించగలుగుతాడు. బంధాలలో జీవించేటటువంటి వ్యక్తి ఆనందంగా జీవించే అవకాశమే లేదు. అయితే మీకు ఒక అనుమానం రావచ్చు, ఇది వినటానికి, తెలుసుకోవటానికి, బోధించడానికి, ప్రచారం చేయటానికి అనుకూలంగా ఉంది అనిపించుకోవచ్చు. వినటానికి బాగుంది, తెలుసుకోవటానికి బాగుంది, ప్రచారం చేయడానికి కూడా బాగుంటుంది. నిజ జీవితంలో సాధ్యమవుతుందా? 100% సాధ్యమవుతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. ఎలా సాధ్యమవుతుంది? ఎలా సాధ్యమవుతుంది? జీవుడు కరిగిపోవాలి, సూక్ష్మ శరీరం కరిగిపోవాలి, మనసు కరిగిపోవాలి, మేధస్సు కరిగిపోవాలి, ఉపచేతన అంతచేతన మనసులో ఉన్నటువంటి సంస్కారాలు మొత్తం దగ్ధం కావాలి. అందుకు మార్గం ఏమిటి? పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానం. పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానం. అద్వైతం అంటే ఏమిటి? రెండు లేవు, ఉన్నది ఒకటే అనే విషయాన్ని తెలియజేసేది అద్వైతం, ప్రాక్టికల్గా నిరూపించేది అద్వైతం అంటే. అందుకే చెప్తుంటారు అద్వైత దర్శనం జ్ఞానం అంటారు. అద్వైతానికి సంబంధించింది స్వచ్ఛమైనటువంటి జ్ఞానం. ద్వైత విశిష్ట అద్వైతాలకు సంబంధించింది మాయకు ప్రతిరూపం. మనం ఏ జ్ఞానాన్ని గురించి తెలుసుకోవాలి? అద్వైత జ్ఞానం, బ్రహ్మ జ్ఞానం, ఆత్మ జ్ఞానం. అందుకు అవరోధం ఏమిటి? మనసే. మనసు అంటే ఏమిటి? సంకల్పం, వికల్పం. సంకల్పం అంటే ఏమిటి? పాజిటివ్. వికల్పం అంటే ఏమిటి? నెగిటివ్. సంకల్పం, వికల్పం, పాజిటివ్, నెగిటివ్. ఈ రెండు ఎక్కడి నుంచి వచ్చాయి? ఇవి ప్రపంచంలో లేవు, మనలోనే ఉన్నాయి. మనకు మనంగా సృష్టించుకున్నాం. అలా సృష్టించుకోవడానికి మూల కారణం ఏంటి? విద్యా జ్ఞానం, భౌతిక జ్ఞానం, సైన్సు, సాంకేతిక పరిజ్ఞానం. అక్కడ ఉన్నది ఒక్కటే, మనకి రెండుగా కనిపిస్తున్నాయి. ఏమిటా రెండు? ఒకటి సంకల్పం, మరొకటి వికల్పం. ఒకటి పుట్టుక, మరొకటి మరణం. వాస్తవానికి పుట్టుక అనేది ఒక ఇన్సిడెంట్, మరణం అనేది ఒక యాక్సిడెంట్. పుట్టుకకు ముందు ఆత్మ ఉంది, మరణం తర్వాత కూడా ఆత్మ ఉంది.
పుట్టుకకు ముందు జీవుడున్నాడు, మరణం తర్వాత కూడా జీవుడున్నాడు. మనం పుట్టుక మరణాల మధ్య జీవితాన్ని ప్రామాణికంగా భావించామనుకోండి, అక్కడ తప్పనిసరిగా సంకల్ప వికల్పాలు ఉంటాయి. పుట్టుక మాయ, మరణం మాయ అనే భావన కలిగిందనుకోండి, అది అనుభవంలోకి వచ్చిందనుకోండి, ఏమవుతుంది? ఆ రెండుని తీసేసామనుకోండి, జీవితం జీరో అవుతుంది. సంకల్పం వికల్పం రెండు ఉన్నప్పుడే నేను ఫలానా అనే భావన కలుగుతుంది. సంకల్పం వికల్పం రెండు లేవు అనుకోండి, అక్కడ ఇంకేముంది? ఒక్కటే ఉంది. ఆ ఒక్కటే అద్వైతం, ఆ ఒక్కటే ఏకత్వం. అంటే అదొక్కటే ఆత్మ. ఆత్మస్థితికి చేరామనుకోండి, విశ్వం మొత్తం ఆత్మమయంగానే గోచరిస్తుంది. అయితే మనం లౌక్యంలో ఆత్మ అనాత్మ రెండింటిని వేరు చేయాలి. మనసు కూడా అవసరమే, కానీ అంతరంగం ఎలా ఉండాలి? పవిత్రంగా ఉండాలి. అంతరంగం పూర్తిగా శుద్ధి కావాలి. అంతరంగం శుద్ధి జీవితాన్ని కొనసాగిస్తుంటే ఎలా ఉంటుంది? అంతరంగం కలుషితంగా ఉండి జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటే ఎలా ఉంటుంది? అంతరంగం కలుషితంగా ఉందనుకోండి, భౌతిక ప్రపంచంతో విడరాని సంబంధం ఏర్పడుతుంది. సమస్యలు తప్పనిసరిగా ఉత్పన్నమవుతూ ఉంటాయి. అంతరంగం సమూలంగా దగ్ధమైందనుకోండి, కరిగిపోయిందనుకోండి, భౌతిక ప్రపంచంలో ఉంటాం, కానీ బంధాలు మాత్రం ఉండవు. భౌతిక ప్రపంచాన్ని వ్యతిరేకించడం జరగదు, దాని నుంచి తప్పించుకొని పోయే అవకాశం కూడా ఉండదు. కానీ తప్పనిసరిగా బంధాలు మాత్రం ఉండకూడదు. బంధాలు కరిగిపోవాలి. కాబట్టి ఒకసారి 5 వ్యక్తుల యొక్క అంతరంగ స్థితిని సమీక్షించండి. మొదటి వ్యక్తి నిద్రపోతున్నాడు. అతను పాక్షికంగా శరీరాన్ని ఉపయోగించుకుంటున్నాడు. రెండో వ్యక్తి పూర్తిగా మెలుకొని ఉన్నాడు. అతనికి శరీరం మొత్తం పనిచేస్తుంది, మనసు కూడా పనిచేస్తుంది. ఆలోచనలు కుప్పలుగా కట్టలుగా తెరలుగా వస్తూ ఉన్నాయి. మొదటి వ్యక్తి ఎలా ఉన్నాడు? అన్కాన్షియస్గా ఉన్నాడు. అందువల్ల అతనికి ఒక రకమైన ధ్యానం జరుగుతుంది. తన ప్రమేయం లేకుండా ధ్యానం జరుగుతుంది. దాన్ని అచేతన ధ్యానం అంటారు. రెండో వ్యక్తి ఎలా ఉన్నాడు? అలజడిగా ఉన్నాడు, అసంతృప్తిగా ఉన్నాడు. ప్రపంచంలో ఉంటాడు, ప్రపంచంలో తిరుగుతుంటాడు, కానీ ఘర్షణ వైఖరి ఉంటుంది, యాక్షన్ ఉంటుంది, రియాక్షన్ ఉంటుంది, మోషన్ ఉంటుంది, ఎమోషన్ ఉంటుంది. నిద్రపోవటం లేదు, నిద్రపోతున్నట్టుగా నటిస్తున్నాడు అంతే. దీన్ని కాన్షియస్నెస్ అంటారు. మూడో వ్యక్తి ఎలా ఉన్నాడు? కోమాలో ఉన్నాడు. తనలో ఏం జరుగుతుందో తెలియదు, చుట్టూ ఉన్నటువంటి పరిసరాల్లో ఏం జరుగుతుందో కూడా తెలియదు. యాక్షన్ లేదు, రియాక్షన్ లేదు, మోషన్ లేదు, ఎమోషన్ లేదు. దీన్ని సెమీ కాన్షియస్నెస్ అంటారు. ఇక నాలుగోది తీసుకోండి, డెడ్ బాడీ, నో కాన్షియస్నెస్. అసలు సూక్ష్మ శరీరమే లేదు, ప్రాణమే లేదు, జీవ చైతన్యమే లేదు. ఆ శరీరం ఎందుకు పనికిరాదు, ఇంట్లో ఉంచే అవకాశం కూడా లేదు. అది విచ్ఛిన్నమవుతుంది, విచ్ఛేదనమవుతుంది, పంచభూతాలు కలిసిపోతుంది. మొదటి 3 శరీరాలు కూడా విచ్ఛేదనం కావు. ఎందువల్ల
ప్రాణం ఉంది కాబట్టి, జీవ చైతన్యం ఉంది కాబట్టి. నాలుగోది తప్పనిసరిగా విచ్ఛేదనం అవుతుంది, విచ్ఛిన్నం అవుతుంది, పంచభూతాలు కలిసిపోతుంది. ఇక ఐదో వ్యక్తిని తీసుకోండి. ఇతడు సంపూర్ణ గమనంలో ఉన్నాడు, విశ్వవ్యాప్త భావంలో ఉన్నాడు, పూర్తి చైతన్యవంతంగా ఉన్నాడు. అన్నీ తెలుసు, కానీ చర్య ప్రతిచర్యలు ఉండవు. అన్నీ తెలిసి చర్య ప్రతిచర్య లేకుండా ఉంటే అతడే భగవంతుడు. భగవంతుడి స్థితిని ప్రాక్టికల్గా అనుభవించేటట్లయితే అతడు తన అనుభవసాలని ప్రపంచానికి అందించే అర్హతను పొందుతాడు. తనను తాను ఉద్ధరించుకునే వ్యక్తి ప్రపంచాన్ని ఉద్ధరించగలుగుతాడు, కానీ తనను తాను ఉద్ధరించుకోలేని వ్యక్తి ప్రపంచాన్ని ఎలా ఉద్ధరించగలుగుతాడు? కాబట్టి మామూలు స్థాయి వ్యక్తులకి అసాధారణ స్థాయి వ్యక్తులకి మధ్యన వ్యత్యాసం ఏంటంటే, అసాధారణంగా ఉన్నటువంటి వ్యక్తులలో శరీరం పూర్తిగా కరిగిపోతుంది, సూక్ష్మ శరీరం కూడా కరిగిపోతుంది. విశ్వ శరీరమే చైతన్యవంతమవుతుంది. అతని ద్వారా కర్మలు జరుగుతాయి, కానీ కర్తలేని కర్మలు జరుగుతాయి, కర్మఫలానికి అవకాశమే లేదు. ఇది 100% సాధ్యమవుతుంది. ఎందువలన మనం సాంకేతికతను ఉపయోగించాలి. కఠోరంగా బలవంతంగా సాధన చేయకూడదు. జ్ఞానపరంగా పరిణతి చెందగలిగితే చాలు, జీవితం మధురాతి మధురమవుతుంది. జ్ఞానపరంగా పరిణతి చెందకపోతే మనిషి సమస్యల సుడిగుండం నుంచి బయటపడే అవకాశమే లేదు. కాబట్టి సమస్య అనేది ప్రపంచంలో ఎక్కడ లేదు, అది లోపలే ఉంది. మనం ఎదుగుతూ ఉంటే ప్రపంచం అనుకూలంగా కనిపిస్తుంది, మనం బలహీనపడుతూ ఉంటే ప్రపంచం ప్రతికూలంగా కనిపిస్తుంది. తెలివి మేధా సంపత్తి వల్లనే మనిషి అపారమైన సమాచారాన్ని సృష్టించుకుంటున్నాడు. అదంతా ఆత్మస్థితికి చేరటానికి అవరోధమే తప్ప దానివల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. అందువల్ల మనం 21st సెంచరీలో ఉన్నాం కాబట్టి, 21వ శతాబ్దంలో ఉన్నాం కాబట్టి పాతకాలపు విధానాలను బలవంతంగా మేధస్సులపై ప్రయోగించకూడదు. సున్నితమైన, విలువైన, మృదువైన, సూక్ష్మమైనటువంటి మేధస్సు మీద ఎటువంటి ఒత్తిడి కలగజేయకూడదు, బలవంత ప్రయోగాలు చేయకూడదు. ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించడం పెద్ద విశేషం కానే కాదు. పరిణతి చెందగలగాలి. పరిణతి చెందాలంటే ఆ మార్గాన్ని గురించి లోతుగా అధ్యయనం చేయాలి, విశ్లేషించుకోవాలి, పరిశోధన చేయాలి. పరిపూర్ణ జ్ఞానం ఎక్కడైతే ఉంటుందో అక్కడ అద్భుతమైన ఫలితం వస్తుంది. పరిమితమైనటువంటి జ్ఞానం ద్వారా ఫలితం రాదు. ప్రస్తుతం పరిపూర్ణ జ్ఞానాన్ని అందించేటటువంటి వ్యక్తులు లేరు, పరిపూర్ణ జ్ఞానం కోసం పరితపించే వాళ్ళు కూడా లేరు. కానీ మానవాళి మనుగడకు క్లిష్ట పరిస్థితుల నుండి జీవితాన్ని సద్వినియోగపరచుకోవడం కోసం ఆధ్యాత్మిక మార్గం తప్ప వేరే ప్రత్యామ్నాయం లేదు. కాబట్టి మనం తప్పనిసరిగా ఆ వైపుకు మన దృష్టిని మళ్లించవలసినటువంటి అవసరం ఉంది. బాహ్య ప్రపంచంలో ఆనందం లేదు, అంతరంగ శుద్ధి ద్వారా మాత్రమే ఆనందాన్ని అనుభవించే అవకాశం ఉంటుంది. కాబట్టి నా సలహా ఏమిటంటే, అరుదుగా లభించినటువంటి మానవ జన్మను సద్వినియోగపరచుకోవాలి.
అసంతృప్తిగా జీవితాన్ని కొనసాగించడం అంటే జీవితాన్ని సమూలంగా వ్యర్థపరచుకోవటమే కదా. అన్నీ తెలిసినటువంటి మానవుడే ఆనందాన్ని పోగొట్టుకుంటున్నాడంటే అంతకు మించినటువంటి దురదృష్టం మరొకటి ఏముంటుంది? అందుకే ముందు మూల కారణాన్ని గురించి తెలుసుకోవాలి, దాన్ని సరిదిద్దుకోగలగాలి. అప్పుడే మనిషి సమస్యల నుండి పూర్తిగా బయటపడి సంపూర్ణ స్వేచ్ఛను అనుభవిస్తూ లోక కళ్యాణం కోసం బలమైన దృక్పథంతో ఆదర్శ ప్రపంచ నిర్మాణం కోసం తన వంతు ప్రయత్నం చేయగలుగుతాడు. రాబోయే రోజులలో ఇటువంటి సాంకేతిక పరమైనటువంటి విధానానికి ప్రపంచం మళ్ళీ అవకాశం ఉంటుంది. అనుభవించిన వ్యక్తి తెలియజేసేటటువంటి ప్రతిదీ కూడా వేదం అవుతుంది. అనుభవించకుండా బోధిస్తూ ఉంటే అది ఆత్మవంచన అవుతుంది, అంతరాత్మకి విరుద్ధం అవుతుంది. కాబట్టి నా సలహా ఏమిటంటే పరిపూర్ణ స్థితిలో జీవిస్తూ ఆనందాన్ని ప్రాక్టికల్గా అనుభవిస్తూ మీ జీవితాలను సార్థకం చేసుకొని బలమైన దృక్పథంతో లోక కళ్యాణం కోసం మీ వంతు కృషి చేస్తానని మనస వాచ కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.